హాయ్ గైస్, దిస్ ఇస్ సుధామన్. నేను ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నా. సో, బేసికల్లీ ఈ మధ్యల క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి బాగా న్యూస్ వింటున్నాం. ఇన్‌ఫాక్ట్ మన తెలుగు స్టేట్స్‌లో గూడా ఇట్లాంటి ఇనిషియేటివ్స్ జరుగుతున్నాయి. లైక్ ఫ్రమ్ కార్పొరేట్ సెక్టార్ నుంచి. సో, ఎప్పుడు యూజువల్లీ ఇట్లాంటి ఇమేజెస్ చూస్తూ ఉంటాం క్వాంటమ్ కంప్యూటింగ్ అనంగానే. కాకపోతే ఈడ స్మాల్ మిస్‌కాన్సెప్షన్ ఉంది. యూజువల్లీ పీపుల్ దీన్ని క్వాంటమ్ కంప్యూటర్ అనుకుంటారు. బట్ ద క్వాంటమ్ ప్రాసెసర్ అనేది చాలా స్మాల్ చిప్, అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సర్క్యూటరీలో ఉంటుంది. సో మరి పార్ట్ అంతా సరే మొత్తం సెటప్ అంతా ఏంటి అంటే, ఇది బేసికలీ ఒక డైల్యూషన్ రిఫ్రిజిరేషన్ అంటాం. అంటే ఇట్స్ ఎన్ థింగ్ టు కూల్ ద ప్రాసెసర్ అంతే. సో ఈ క్వాంటమ్ ప్రాసెసర్ అనేది చాలా కూల్ టెంపరేచర్స్లోనే జరుగుతుంది. సో దానికోసమని ఈ ఈ రిఫ్రిజిరేషన్ అంతా వాడతారు. సో దీని బాడీ వచ్చేసి ఇట్స్ మేడప్ ఆఫ్ కాపర్, ఎందుకంటే ఇట్స్ అన్ ఎక్సెప్షనలీ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో ఆ లో టెంపరేచర్స్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ దెన్ దీనిపైన గోల్డ్ కవరింగ్ ఇస్తారు. సో గోల్డ్ ఈజ్ ఎ వెరీ స్టేబుల్ ఎలిమెంట్. సో మన అయాన్కి అయితే రస్టింగ్ అవుతుంది అంటాం కదా, అట్లా కాపర్కి ఆక్సిడేషన్ కాకుండా ఉండడానికి గోల్డ్ వాడతారు. సో దట్స్ వాట్ గివ్స్ దిస్ బ్రైట్ yellow కలర్. Yeah, that's it. Thanks for watching.